పద్ధతి సంస్కారం గల కుటుంబం. ఇద్దరు ఆడపిల్లలే అయినా ఆడపిల్లలాగే పెంచారు. పెళ్లి కూతురు తల్లి. నమస్కారం అండి. నమస్కారం. ఆ, అక్కడ పెట్టండి. పెళ్లి కూతురు చెల్లి. పద్ధతి అని చెప్పానే ఇది. పద్ధతి కాదు, అలవాటు. ఆ, ఆ, 1-2 సార్లు చేస్తే పద్ధతి, 32 సారి అలవాటైపోయింది. అబ్బే, మీలాంటి సంబంధం దొరికిదాకా 32వ సంబంధం కాదు 62వ సంబంధం చూడటానికైనా రెడీ. నా మాట నమ్మండి, అమ్మాయిలో ఏ లోటు లేదు. అమ్మాయి బంగారం. తల్లిని అడగందే అడుగు అడుగు కూడా వేదంటే నమ్మండి. దిగు దిగు. ఇలా రా. ఎక్కు. బాయ్. నీకు హెల్ప్ చేసిన వాడు బాయ్ చెప్తున్నాడే, వాడికి థాంక్స్ చెప్పు. ఆయన ఎవరు కాదు, మా డాడీ. అమ్మాయి వచ్చేస్తుందండి. ఆ 32 సారి కూడా అక్క జంపు. మీ నాన్న ఎక్కడే? ఇంకెక్కడ, ఆయన కూడా జంప్. అదేంటే, నీ పెళ్లి చూపుల నుండి జంప్ అవడానికి మీ డాడీ హెల్ప్ చేయడం ఏంటి? డాడీ కమాస్, మమ్మీ రెడ్డిస్, లవ్ మ్యారేజ్. డాడీ ఏమో చౌదరి సంబంధం చేద్దామని, మమ్మీ ఏమో రెడ్డి సంబంధం. మధ్యలో మనం సేఫ్. అసలు నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? నచ్చిన వాడు దొరికితే నేను ఎప్పుడైనా రెడీ. నీకెలాంటి నచ్చుతాడే? బాగానే ఉన్నా, అందుకే మా వాడిని ఐ లవ్ యూ చెప్పుంటాడు. దానికి మీ అన్నతో చెప్పి మా వాడిని కొట్టించాలా? సింపుల్ మ్యాటర్ అన్నా, నువ్వు పోనీ. ఎరా, చెల్లెలకి ఐ లవ్ యూ చెప్పిన వాడిని కొట్టడమే రా అన్నల్ క్వాలిఫికేషన్. 2007 రా ఇది. నలుగురు కలిసి ఒకరిని కొట్టడం తప్పు, కానీ ఆ నలుగురిని ఒకడే కొట్టడం తప్పే కాదు. చూడు శ్రావ్య, ఏదోట్లే, ఈ రోజుల్లో అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడితే అది ప్రాబ్లం కాదు. అలా పడకపోతేనే ఆ అమ్మాయిలు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఒకడొచ్చి మీకు ఐ లవ్ యూ చెప్తే అది మిమ్మల్ని కమెంట్ చేసినట్టు కాదే, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఇష్టమైతే ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. అప్పటికే వెంట పడితే అప్పుడు రావాలి ఇలాంటి అన్నలు.
ఎరా నీ చెల్లెలు ధైర్యంగా ఉండడానికి నీలాంటి వాడు ఒకడు ఉన్నట్టే వాడికి నాలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటాడని ఊహించలేకపోయావు కదా. టిల్లురా టిల్లు బిఈ ఎలక్ట్రానిక్స్ చాలా మంచోడు. నన్ను నమ్ము. ఇంకోసారి వీడి గురించి ఆలోచించి ఓకే చేసేయి. ఇంతమందిని సింగిల్ హ్యాండ్తో కొట్టేసిన మిమ్మల్ని ఎదురుగా పెట్టుకొని ఇంకొకరిని నేనెలా ఓకే చేస్తానండి? మీరైతే నాకు ఓకే. అన్నా ఏమైందిరా? మ్యాటర్ వర్కౌట్ కాలేదా? కాల అన్నీ చెప్పే పంపించాను కదరా. ఏమన్నాడు? ఏం చేయమంటావు? వాడు కనీసం దీనికి 200 కూడా ఇవ్వనన్నాడు. మరి మనం 300 పెట్టుకున్నాం కదరా, వాడలేదని చెప్పలేదా? పోనీ ఆ క్యాంటీన్ లో కూరలు తరగడానికి కావాలేమోరా. అక్కడ కూడా వద్దన్నారన్నా. మరి ఎలా ఎలా ఎలా? అరే ఈ చెంచా బ్రతుకు వదిలేసి అన్నలా బ్రతుకుతామంటే పెట్టుబడి దొరకడం లేదు. కనీసం ఈ కత్తులైనా మీకు పాకెట్ పని ఇచ్చి అన్నడు అవుదాం అనుకుంటే. కత్తులు అమ్ముకుంటే అన్నలు అవరు, కత్తులు చూపిస్తే అన్నలు అవుతారు. అది చేశా. హల్దీ ఎంత? నీ దగ్గర ఎంతుంటే అంత. నేను అడిగేది కత్తికి ఎంత అని. నేను కత్తుల మెట్టోని లెక్క కనిపిస్తున్నా. మరి నేను ఈ ఏరియా దారికారిని. అందుకే చూపించడం కంటే అమ్మడం బెటర్ అని ఫిక్స్ అయిపో. ఎరా ఇంకా వేడి తగ్గలేదా? ఎందుకు ఆపావు? వాడిని అక్కడే వేసి ఉండాల్సింది. మనం వచ్చింది స్కాలర్షిప్ మీద. ఏమైనా తేడా జరిగితే పడేది మనకే. పొక్క ఏంట్రది? టిల్లుగేట్ టెక్నాలజీ సెల్ ఫోన్ కెమెరాతో టీవీ కనెక్ట్ చేశాడు. ఎందుకే వాడేడి? మళ్ళీ మేడెక్కేశాడుగా. మళ్ళీనా? సేమ్ సిచ్యువేషన్, నేమ్ చేంజ్. అమ్మాయి ఎలా ఉంటుందిరా? ఫ్రంట్ సూపరు, బ్యాక్ బంపరు, అందానికంటే అందంగా ఉంటది. అంత అందం నీకెందుకురా? అనలే. ఈసారి అన్న తొందరపడకుండా ఓ 6 నెలలు ఇంప్రెస్ చేసి అప్పుడు ఎక్స్ప్రెస్ చేయి. ఆల్రెడీ చెప్పేసావా? ఏముంది? నేను నార్మల్ గా చెప్పాను, తను జనరల్ గా రియాక్ట్ చేయండి. దొబ్బేముందా? నేను చూసుకుంటాలే. చూసుకుంటావా? అదిలేరా మాట్లాడతాను. ఏది ఆ రోజు బస్సులో మాట్లాడాను గట్ల నేనే. ఈసారి పక్కా క్లారిటీతో మాడతాను రా. సచ్చినుడికి మందు ఎక్కువ అయిపోయింది. నమ్మొచ్చా? రై జాగ్రత్తగా మాట్లాడు. ఈడు మాడతారా? ఈడి మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఎప్పటికైనా ఏంటి, ఎప్పటికైనా నా లైఫ్ సెట్ చేస్తే ఈడే. వస్తుందిరా, వస్తుంది. ఎవర్రా? రెడ్ డ్రెస్ పేరేంటి? నిధి. నిధి పుట్టగానే పెట్టారా, పెరిగాక పెట్టారా? రాయ్ నువ్వు సీరియస్ కదా? నిధి ఇట్రా. నన్నా? మనలే రామ్మా. వాట్? ఏంటి రావా? సరే మనమే వస్తాం. అరే సిగ్గేస్తుందిరా. అరే ప్లీజ్ రా. అబ్బచ్చి ఏంట్రా నువ్వు? ఏంటి? నిన్న మావాడు నేను లవ్ చేశాను రిక్వెస్ట్ చేశాను కదా, ఓకే చేసే. అది రిక్వెస్ట్. నిధి ఐ లవ్ యు నిధి. ఒప్పు నిధి ప్లీజ్. నీ కాలు మొక్కని. అబ్బబ్బా అయ్యో దండం పెడతా నిధి. నేను నల్ల బంగారం నిధి. నా ఫుల్ డబ్బులే నిధి ప్లీజ్. చెల్లెమ్మ నువ్వనే చెప్పమ్మా. నీకు మంచి బాయ్ ఫ్రెండ్ నిధి. చెల్లెమ్మ పిచ్చి కాదు ప్రేమ నిధి. నువ్వు అంటే దాన్ని రిక్వెస్ట్ అనరు, బెగ్గింగ్ అంటారు. చూడ్డానికి అటు ఇటుగా ఉన్నా మానసికంగా మాత్రం చాలా మంచోడు. నన్ను నమ్మి ఓకే చేసే. మిగతా విషయాలు మాడుకుందాం. సరే అడిగి చెప్తా. ఎవరిని? మీ బాబునా? కాదు, బాయ్ ఫ్రెండ్. కూల్ రా. నీ సైడ్ ఏం ప్రాబ్లం లేదని చెప్పింది కదా, అంత తన సైడే. నిదే ఏంటి? ఒకవేళ నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోయి ఉంటే మా వాడికి ఓకే కదా కదా? చూసి నవ్వుకోవడానికి బాగుంటాడు, కానీ లవ్ చేయడానికి పనికిరాడు. నో వే. ఇదేనారా క్లారిటీ అంటే? ఏదో
ఒక్కరు కాకపోతే ఇంకొకరని జీవితంలో ముందుకెళ్తున్నా. నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేకుండా చేసావు కదరా. యాక్చువల్లీ రేటిల్లు ఆగరా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నాకు చెప్పనే లేదేంటే? బాయ్ ఫ్రెండా? వాడు బొంద. నిన్న వాడు ఒకడు వచ్చాడు, ఈ రోజు ఇద్దరు. ఇలా చూసుకుంటూ పోతే కాలేజ్ మొత్తం మన వెనకాలే. అదే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కటింగ్ ఇచ్చావనుకో, అక్కడితోనే కట్ అయిపోతుంది. బాయ్ ఫ్రెండ్ ఉంటే కట్ అయిపోతామా? తన బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్, ఈ కాలేజ్ లో నేను చూసుకుంటా. ట్రైస్ అండ్ ట్రైస్ టిల్ టిల్లు డైస్. అదే ఈ టిల్లు గడి పాలసీ. అరే దిల్తో పాగల హేలో షారుఖ్ ఖాన్, నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్, ఆర్యాలో బన్నీ, హైదరాబాద్ యూనివర్సిటీలో టిల్లు. ఏం చేశారు? బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయికి లైన్ వేసి పడేశారు. అది నా హీరోయిజం అంటే. వాళ్ళంతా హీరోల్లో ఉంటారా? హాయ్ శ్రవణ్. మున్నా. కాసిం చాచా 3/5 చాయ్. లారో కాసిం చాచా అవడానికి క్యాంటీన్ ఓనర్ అయినా సిటీలో ఫుల్ హవా. స్టూడెంట్స్ గొడవల దగ్గర నుంచి పొలిటికల్ పంచాయతీల దాకా చాచా చేయలేంది ఏదీ లేదు. నువ్వు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే నన్ను పెద్ద గుండాగాడు అనుకుంటారు. రితిక్, హిస్ మైండ్ బ్లోయింగ్. యాష్ కూడా బాగా చేసింది. ఏవేంద్రా? కళ్ళ ముందే జీవితం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా. ఓ పని చేయి, వెళ్ళి వాడేసుకో. ఒక్కోసారి మాటలో రన్ ఫీలింగ్స్ టచింగ్స్ తో పుడతారా. నా మాట విను. ప్రొసీడ్ అయిపో. తేడాలు వస్తే కుమ్మేస్తారేమోరా. వచ్చేస్తోందిరా. రావచ్చు కదా. ఈసారి లేట్ చేసావో మిస్ అయిపోతావు. టెన్షన్ గా ఉందిరా. నేనున్నాను కదరా. అదే నా భయం. ఎలారో పడతారు నీకు అమ్మాయిలు. డేర్ చేయింది అమ్మాయి నిన్ను కేర్ చేయదు. నిధి కూడా అంతే. స్టాప్ ఇట్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరిగింది? ఏమీ జరగలే. ఏదో జరిగింది, నాకు తెలియాలి. తెలుసుకుంటా విను. చేస్తున్న కలరింగ్ లో నేను వీడిని తరుగుతూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎండింగ్ లో వీడిని వాటేసుకోవాలి. యాక్సిడెంట్ లో కుదిరేట్టు. ఇది ప్లాన్. మొత్తం చెడదొబ్బేడు. కొంచెం ఉంటే నేను పడిపోయాను. నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నా నన్ను? అనుకోవడానికి ఏముంది, నువ్వు ఆల్రెడీ బుక్డ్ కదా. ఏంటి? అదే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మరి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు కూడా ఇలా వెంటపడడం తప్పు కదా? అది చెప్పే నీ ఏదోకే. ఏమన్నారా? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట, ఈ కాలేజ్లో ఈడు చూసుకుంటాడంట అన్నావా? ఎవరు చెప్పారు వేరే కాలేజ్ అని? నా బాయ్ ఫ్రెండ్ ఈ కాలేజే. ఈ కాలేజా? ఎవరు? అయినా నా బాయ్ ఫ్రెండ్ ఎవరో నీకెందుకు చెప్పాలి? రావి. నీ ఫ్రెండ్ కంట నీ బ్యాకే సూపర్. అబ్బో మొన్నీడు చెప్తే నమ్మలే. నిజమేరా? రే, నువ్వు ప్లాన్ వేసేది నీకోసమా నా కోసమా? నువ్వు ఇచ్చే క్లారిటీలతో టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నీకు పక్క క్లారిటీ ఉన్నా ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లేడు. నీ లైన్ క్లియర్. అవునరా, నేను కష్టపడి లైన్లు వేసుకుంటూ పోతాను, నువ్వు వాటిని క్లియర్ చేసుకుంటూరా. రే నేను సెట్ చేస్తాను కదరా. ఏంటే గీక్తున్నావు? ఎవడో గోకుంటాడు. నువ్వు బాగా ముదిరిపోయావే. అమ్మా, నువ్వు నాన్న లవ్ లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యేదానివి? ఇప్పటికే ఫీల్ అవుతూనే ఉన్నా. నేను అంతే. లవ్ లో 100 మాటలతో చెప్పలేంది ఒక్క టచ్ తో చెప్పొచ్చంటగా. అది నిజమా? ఏమైందే నీకు? ముందు ముందు మీకే తెలుస్తుంది. ఎంతమందికి లైన్ వేస్తావరా? ఒక్కడే సరిపోరా? అమ్మాయి పడినా చదువుతావు, పడకపోయినా చదువుతావు. నువ్వు మారవరా? అయ్యో చూడలేదే. నిధి, ఎనీ ప్రాబ్లమ్స్? నా బైక్ పంచర్ అయింది.
అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. అంతేనా? రే విన్నావుగా, నువ్వు వెళ్ళి బండి చేయించు, నేను నిధిని డ్రాప్ చేస్తా. ఓ నిధి, యు కమ్స్. కొంచెం ఈ పని ఏదో ముందే చేయొచ్చు కదా. జరుగు. నిధి, నేను ఒక 80-90 స్పీడ్లో వెళ్తా, నీకు ఓకేగా? హే నో ప్రాబ్లం యా. పాత బండి కదా, కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం. 1 మినిట్. చిన్న చేంజ్ రా, తీసి నువ్వు డ్రాప్ చేయి, పంచర్ ఏదో వేయించుకుంటా. అదే వేయించుకొస్తా, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళా. హే మున్నా, మున్నా. హే హాయ్ మున్నా, నిన్న పార్టీ సూపర్ గా జరిగింది కదా. యు జస్ట్ రాకింగ్ యు నో. కానీ అక్కడ అమ్మాయిలే అబ్బాయిలతో కలిసి మందు తాగడం, సిగరెట్ తాగడం నాకు అసలు నచ్చలా. నేను చూడు మా డాడీతో వచ్చాను. ఆయనకి నీ మీద నమ్మకం లేదేమో. అసలు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అనేది ఏమైనా చేయకముందు అడగాలి. నేనేం చేశాను? లవ్ చేసావు కదా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఎందుకు చెప్పాను రా దేవుడా. హాయ్ హీరో. హాయ్. పిలిచావా? అయినా ఏంటా పిలుపు? హీరో, హ్యాండ్సమ్, టార్జన్, అలెగ్జాండర్ ఇవన్నీ నాకు నచ్చవు. థింగ్స్ న్యూ, కొత్తగా పిలు. పోరా ఇడియట్. ఇష్క్ డూ ఐ ఓన్లీ తుమ్సే. రక్షిత కూడా రవితేజన్ ఇలాగని తెలుసా? చిపో పెదవా. ఏంటి సడన్ గా హీరో అయిపోయావు? నిన్న కాలేజ్ లో ఒకరిని కొట్టించావు, రాత్రి హాస్టల్లో ఫైట్, స్టేషన్ లో ఫాలోయింగ్, టోటల్ యూనివర్సిటీ మొత్తం నీ గురించే. ఉన్నా అనుకోవడానికి బానే ఉంది, కానీ ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నీకు అసలు భయం లేదా? దేనికి? దేనికా? చంపేస్తారు అంతేగా. ఎదుటివాడు మనం చంపేస్తాడని మన భయమే వాడి బలం. అదే మనం వాడికి భయపడలేదనుకో, వాడు మనకు భయపడతాడు. ఏంటో కొత్తగా ఉన్నావు. నిన్న మొన్న చూసిన మున్నాలా లేవు. కొత్తగా మాట్లాడుతున్నావు. ఒక రకంగా చాలా అట్రాక్టివ్ గా ఉన్నావు తెలుసా? ఏంటి అట్రాక్టివా? నాతో ఇలా అన్నట్టు నీ బాయ్ ఫ్రెండ్తో చెప్పకే, ఫీల్ అవుతాడు. మున్నా నీకొకటి చెప్పాలి. చెప్పు. నేను నా బాయ్ ఫ్రెండ్ కట్ అయిపోయాం. స్టాప్ ఇట్, బి సీరియస్. యూజ్లెస్ ఫెలో. నీది అంత సీరియస్గా ఉంటే అవుతావేంట్రా? చూడనిది ఇలాంటి డెసిషన్స్ అంత ఫాస్ట్గా తీసుకోకూడదు, బ్యాడ్ అయిపోతావు. ఇందులో బ్యాడ్ ఏముంది? అందరూ ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? సెకండ్ హ్యాండ్ కేస్ అనుకుంటారు. ఏంటి? చూడు, మీ అమ్మ నాన్న చూసిన అబ్బాయి వర్కౌట్ కాలేదనుకో, సంబంధం చెడిపోయింది అనుకుంటారు. అదే నువ్వు చూసుకున్న బాయ్ ఫ్రెండ్ వర్కౌట్ కాలేదనుకో, వాడు నిన్ను వదిలేసాడు అంటారు. నా మాట విని ఎలా ఒకరు వాడితోనే సెట్ అయిపో. ఓకే బాయ్. అయ్యో నేను సెట్ అవ్వాల్సింది నీతోనేరా బాబు. ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా ఇంత రష్గా ఉంది? ఎందుకుండదు? హైదరాబాద్ లో ఎంతమంది టిల్లు లేరు. రూపాయి పెట్టి ఫోన్ చేస్తారు, మనమేమో సొల్లు ఖర్చుకుంటూ వచ్చేస్తాం. ఆర్డర్ వాళ్ళు ఇస్తారు, బిల్లు మనం కడతాం. టోటల్ గా వాళ్ళ ఖర్చు ₹1, మనకు ₹1000. ఇట్స్ టూ బ్యాడ్ యార్. అయినా అమ్మాయిలు అన్న తర్వాత ఆ మాత్రం ఖర్చు చేయాలి, తప్పదు. హాయ్, ఎలా ఉన్నారు? ఓ నిధి, నువ్వు ఇక్కడ? వాట్ ఏ ఫేమ్ ద కమింగ్ యార్. వాట్ ఏ గ్రేట్ కలయిక. ఓవర్ యాక్షన్ వద్దు, ఇప్పటికే ½ అన్ అవర్ లేట్ చేసావు. ఈ అరేంజ్మెంట్ నీదేనా? యాక్చువల్లీ యెస్టర్డే నైట్స్ మస్కిటోస్ దొబ్బింగ్స్ యు సీ. మీరు వెళ్ళండి వెళ్ళండి. రే మొన్న బండిలో సెల్ మర్చిపోయి ఇప్పుడు వస్తాను. రే కీస్ నా దగ్గర ఉన్నాయి, ఉండరా నేను వస్తున్నా. టిల్లు, ఆ కార్నర్ టేబుల్ అమ్మాయి చాలా బాగుంది, నువ్వు ఒక్కసారి. ఇష్టం లేకపోతే పక్కెళ్ళి కూర్చోమని చెప్పొచ్చుగా. అయితే పక్కెళ్ళి కూర్చో. అందరినీ పంపించేసావు,
ఏంటి మ్యాటర్? మొన్న రోజు రోజుకి నువ్వంటే ఇష్టం పెరిగిపోతుంది. పెంచుకోకు. చూడనిది, ఇన్ని రోజులు నువ్వు చూసిన మున్నా వేరు, ఈ మున్నా వేరు. ఇప్పుడు నేనున్న పొజిషన్లో రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. మొన్న లవ్ యూ. ప్లీజ్ నిధి, ప్లీజ్ వదిలే. ఇందాక నువ్వు అన్నావే మళ్ళీ అను. నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది. నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. ఇదే కదా నువ్వు అంది? ఇదే. ఇది కాకా. నాకు కాకాకి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ కాకా అంటే కాకా లేకపోతే నేనంటే నీకు ఇష్టమే. నేను అలా అనలేదు. నువ్వు అదే అన్నావు. నేను అన్న దాంట్లో అర్థం అది కాదు. నువ్వు అన్నదానికి అర్థం అదే కాదు. అదే నువ్వు ఫిక్స్ అయిపో. నో. yes నిధి, మున్నా. వెళ్ళు. నువ్వు కూడా చెక్ చేసావా? చేయండి, మొత్తం చేయండి. మీరు కూడా రండి. రండి, రండి, రండి. ఏం చూస్తున్నావు? స్పూన్ రా. ప్రతి ఒక్కటి చెక్ చేయడమే. మీరు కూడా రండి, రండి. ఏం చెక్కింగ్ రా? స్పూను పెన్నుతో సహా చెక్ చేస్తున్నారు. కంగ్రాట్స్ అన్న. పెళ్లి చేసుకుంటున్నావు అన్న. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నావు అన్న? నిధి అంటే నాకు ఇష్టం కాబట్టి. లేదన్న, కాక పెద్దనానికి మున్నా అంటే ఇష్టం లేదు కాబట్టి. అన్న మున్నా నీకేమవుతాడన్నా? ఏమవ్వడం? రేపటి రోజున ఏదేదేదేదేదో జరిగి కాక పెద్దనాన్న మున్నాతోటి కాంప్రమైజ్ అయ్యి కొడకా అన్నాడు అనుకో, అప్పుడేమవుతాడన్నా? అన్నయ్య అవుతాడు. వద్దు నాకు. బావా. లేదన్నా, లవర్ అవుతాడు. అప్పుడు మున్నా మీ ఇంట్లోనే ఉంటాడు. కాక పెద్దనాన్న ఫ్యాక్టరీ పనుల మీద ఫ్యాక్టరీకి వెళ్తాడు. నువ్వేమో మా లాంటి స్పూన్లను వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటావు. ఇంట్లోనే ఉంటది కాబట్టి వదినకి ఏ పని ఉండదు. మున్నా కూడా ఏ పని పెట్టుకోడు, ఒకటే పని. అమ్మో, మరదలన్నాడు, చూడకూడదు. బావా ఏంటి నొప్పి. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ కొంచెం పైన. ఇక్కడ కొంచెం పైన. ఇక్కడ ఏం చేయాలి? రాయాలి. ఏంటి? వామ్. ఎవరైనా చూస్తే? మా ఆయన లేరుగా. ఎవ్వరూ లేరా? ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేరా? అయితే రా. సో బొమ్మలు కనబడ్డాయి అన్న. గిసొంటి టైంలో గవ్వే కనబడతాయి అన్న. అన్న మున్నా ఇష్టపడే అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అనుకో, మున్నా ఫీల్ అవుతాడు. మున్నానే ఇష్టపడే అమ్మాయిని నువ్వు చేసుకున్నావు అనుకో, జీవితంతో నువ్వు ఫీల్ కావాలన్నా. అన్న నేను వెళ్ళి పెళ్లి పనులు చూసుకుంటా అన్న. అన్న కాక పెద్ద నాన్న అందరికీ ఆఫర్లు ఇస్తుంటాడు కదా, బంపర్ ఆఫర్ కింద మున్నాకు వదిననిచ్చింది అనుకో, నీ పరిస్థితే కావాలన్నా. పెళ్లి కొడుకుని పిలుస్తున్నట్టన్నా. నేను ఈ పెళ్లి చేసుకోనరా. ఏ అన్నా కన్ఫ్యూజ్ అయినవా? నేను ఈ పెళ్లి చేసుకోనరా. కాకపోయినా ఏంట్రా? రాహుల్ ఈ పెళ్లి చేసుకొని అంటున్నాడు. రేయ్, ముహూర్తానికి టైం అవుతుంది, వచ్చి తాళి కట్టు. నిధి ఒక్క క్షణం తల దించుకుంటే నేను తాళి కట్టేయచ్చుటానే, కానీ ఆ తర్వాత జీవితాంతం నీ తల దించుకోవాలి.
నేను ఈ పెళ్లి చేసుకుంటాను. సార్ ఆ మండపంలో పెళ్లి జరుగుతోంది, మరి ఈ మండపంలో పెళ్లి జరగట్లేదండి సార్. కదా ఆ మండపంలో పెళ్లి కూతురు బెదరు సూపరు, ఈ మండపంలో పెళ్లి కూతురు లవరు సూపరో సూపరు. ఎవరు సార్ వాళ్ళిద్దరు? నువ్వు ఇద్దరు అనుకున్నావు కదా, కాదు ఒక్కడే.